హాయ్! 'గుంటూరు కారం' ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ అయింది. ఓవరాల్‌గా అయితే ట్రైలర్ బాగుందండి. కొన్ని షేడ్స్ వేరే వేరే సినిమాలో కనిపించినప్పటికీ ఓవరాల్‌గా అయితే కనిపించింది బాగుంది ట్రైలర్ అయితే. ఏదైతే మనం సాంగ్స్ రిలీజ్ చేసినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యారు. మహేష్ ఫ్యాన్సే కాదు, మిగతా ఆడియన్స్ గానీ, చాలా న్యూట్రల్‌గా ఉండే ఆడియన్స్ కానీ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అసలు మహేష్ సినిమా ఏంటి, తమన్ ఇలా కొట్టడం ఏంటి, సాంగ్స్ కానీ సర్కార్ వారి పాటలు అంతగా ఏం నచ్చవు. ఒక కళావతి ఒకటి తప్ప మిగతా పాటలు అంతగా ఇంప్రెస్‌గా ఉండవు. కానీ 'గుంటూరు కారం' కూడా అదే రిపీట్ అయింది మళ్ళీ. ఓవరాల్‌గా అయితే చాలామంది విమర్శలు వచ్చినాయి. అనిరుద్‌ని పెట్టుకున్నా బాగుండేది అనిపించింది. కానీ ఫైనల్‌గా అయితే ట్రైలర్ చూసిన తర్వాత అయితే ఓకే, త్రివిక్రమ్ అయితే మంచిగా స్టోరీని పెట్టుకున్నాడు సినిమాలో. సినిమా ఖచ్చితంగా ఒక ఇంప్రెషన్ అయితే కలిగించింది ట్రైలర్ అయితే. ఎవరైనా ట్రైలర్ చూసినాకైతే ఖచ్చితంగా మన మహేష్ బాబుని ఇంతకుముందు చూడని షేడ్స్ అయితే కనిపించినాయి. ఓవర్ మాస్ కనిపించాడు. ఇంతకుముందు సిగరెట్లు అయి తాగాడు కానీ తక్కువ. తర్వాత పోకిరి తర్వాత మానేశాడు అనుకుంటాను. ఇప్పుడు మళ్ళీ అయితే బీడీతో స్టార్ట్ చేశాడు. ఎక్కడ కనిపించిన 90% ట్రయల్‌లో బీడీతోనే కనిపించాడు.